श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमा विलासय परां पादभक्तं कामादिदोषहरमात्मदा सुदानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराब्जं स्वं श्रुतिसहस्रसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं याबलात् कृच्छ भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीया दयान्तरङ्गानुचरा कटाक्षाः श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुं। భగవద్బంధువులారా, మన తిరుప్పావై దివ్యవృత్తంలో ఇవాళ మనం 19వ రోజుకు చేరుకొని అమ్మ అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి తిరుప్పావై ప్రబంధంలో 19వ పాసురాన్ని అనుభవించబోతున్నాం. నిన్నటి మా పాసురంలో ముందు మదగళితన్ ఓడాద తోళ్వళయన్ నందగోపాలన్ మనమగళే నప్పిన్నాయ్ అనంటూ నందగోపుల వారి యొక్క కోడలైనటువంటి ఓ నప్పిన్నం, ఓ నీలమ్మ మేల్కొనవమ్మ అని చెప్పేసి నిన్నటి పాసురంలో అమ్మ నీలమ్మని మేల్కొనిపెట్టుండి ప్రయత్నం చేశారు మన ఆండాళ్ళ తల్లి. కానీ నిన్నటి విషయంగా చెప్పుకుంటే అమ్మ నీలమ్మ మేల్కొనలేదట. ఎందుకని అంటే ఆమె కృష్ణ పరమాత్మతో చేరి ఉండినది అని. పందార్ విరళి ఉన్మైత్తనని పేర్పాడ అన్నట్టు ఒక చేతిలో వేళ్లతో ఏం పట్టుకుని ఉందిట, ఒక బంతి పట్టుకుని ఉందిట. మరొక చేతితో ఎవరిని పట్టుకుని ఉందిట, కృష్ణ పరమాత్మని పట్టుకుని ఉందిట. అలా శయనించి ఉన్నటువంటి ఆమె నిన్న మేల్కొనలేదు అని అంటున్నారు. అంటే ఈ లోకాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది అని అంటే నారాయణుడిదా, లేదు అమ్మదా, లేదు అమ్మతో కూడినటువంటి నారాయణుడిదా, శ్రీదా నారాయణుడిదా, లేదా శ్రీమన్నారాయణుడిదా. అంటే రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు అయినప్పటికీ కూడా స్త్రీ యొక్క పురుషకారం లేనిదే ఈ జగత్తుని రక్షించడు ఆయన. ఎందుకంటే ఆయనలో దయ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందిట అంటే అమ్మ యొక్క రూపంలో ఉంటుంది కనుక ఆమె ఇల్లు కట్టుకొని ఉందిట ఆయన యొక్క హృదయంలో. కనుక రక్షించాల్సింది ఎవరు నారాయణ అయినప్పటికీ కూడా స్త్రీతో కూడినటువంటి నారాయణుడే మనల్ని రక్షించేటువంటి వాడు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మరి అమ్మ లక్ష్మీదేవిని ఎలా తీసుకోవాలట, మనకి పురుషకార భూతురాలు అని అంటారు. పురుషకార భూతురాలు అంటే ఏంటి, అధికంగా ఇప్పించున్నది. ఏమిప్పిస్తోంది, పరమాత్మ యొక్క దయ మన మీద ఎక్కువగా పడేటట్లుగా చేయగలిగేటువంటిది ఎవరు అంటే లక్ష్మి కదా. నారాయణుడు అనేటువంటి వాడు ఉపాయ రూపుడు, అమ్మ పురుషకార స్వరూపిణి. పురుషకారము ఉండాల్సిందే, ఉపాయ రూపుడైనటువంటి స్వామి ఉండాల్సిందే. తద్వారా మనకు ఉపేయమైనటువంటి నారాయణ లక్ష్మీనారాయణల యొక్క ఇది మనకి కలగాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. కాబట్టి స్వామిని ఆశ్రయించాలంటే తప్పనిసరిగా అమ్మని ఆశ్రయించాల్సిందే అని అంటూ ఈ పాసురంలో ఏం చేస్తారంటే అమ్మని స్వామిని ఇద్దరినీ కలిపి మేల్కొని పెట్టే ప్రయత్నం చేస్తారు. వారిద్దరికీ కూడా సుప్రభాతం పాడేటట్టుగా మన అమ్మ ఈ పాసురంలో అనుగ్రహిస్తారనమాట. సరే, నిన్న உன் மைத்துனன் பேர்பாட செந்தாமரக்கையால் సిరార్ వెడలిప్ప వంద తిరవాయ్. ఏమమ్మా, నీ మేనభావన అయినటువంటి ఆ కృష్ణుని మేము కీర్తిస్తున్నాం కదా, అవి విని ఇంకా పడుకొని ఉన్నావేంటి, నువ్వు లేచిరా. నువ్వు లేచి వచ్చేటప్పుడు నీ నడక యొక్క సౌందర్యం మా యొక్క కంటికి కలిగినటువంటి ఆ ఉపవాసాన్ని తీర్చేటట్టుగా ఉండాలమ్మా. నీ యొక్క ఆ గాజుల శబ్దం గలగలలు అనేటువంటివి మా యొక్క ఆ చెవి ఇప్పటిదాకా చేస్తున్నటువంటి ఉపవాసం తీరేటట్టుగా ఉండాలమ్మా. అలాగే నువ్వు ఆ చేతులతో ఎర్రబారినటువంటి చేతులతో, ఎందుకు ఎర్రబారినట్టు అమ్మ చేతులు అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తంతా కూడా తన యొక్క వేళ్లతో పట్టుకొని ఉంది కనుక ఆ భారాన్ని తను మోస్తూ పరమాత్మ చేత మోయించేటట్లు ప్రయత్నం చేస్తుంది కనుక ఎర్రబారినటువంటి ఆ చేతులతో వచ్చి నువ్వేం చేయాలి, ఆ తలుపు యొక్క కవాటాలను నువ్వు స్వయంగా తెరవాలమ్మా. నువ్వు తలుపు తెరుస్తూ ఉంటే మేము యువతల వైపు ఆ తలుపు నానుకొని ఉన్నాం కదా, నీ కరస్పర్శ చేత తలుపుకు తగిలినటువంటి స్పర్శ మాకు తగిలే విధంగా
మేము మా యొక్క త్వక్ అంటారు, ఈ శరీరం చేసేటువంటి ఉపవాసం తీరే విధంగా నువ్వు మేల్కొని రావాల్సింది అని చెప్పేసి నిన్నటి పాత్రలో చేస్తే అమ్మట మేల్కొని రావాలని ప్రయత్నం చేసింది అండి. పక్కన ఏమన్నారు, స్వామి ఉన్నాడు కదా, అంతకుముందు స్వామిని ప్రార్థన చేశాం కదా, లేచొచ్చాడు ఆయన. ఉంబర్ కోమానే ఉరంగా దెళిందిరా అని చెప్పేసి అంబరమే తండ్రి అనేటువంటి భాషలో ప్రార్థన చేశామా లేదా? ఏమయ్యా నువ్వు లేచి ఈ నిత్య సూర్యులని నాయకుడైనటువంటి వాడా, ఇగో ఈ ముల్లోకాలన్నింటినీ కూడా, లేదా పెరిగి పెద్దవాడివే ఈ లోకాలన్నింటినీ కొలిచినటువంటి స్వామి, ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడివి కదా, ఇంకా నువ్వు పడుకుని ఉంటావు ఏమిటి, నువ్వు లేచిరా అని చెప్పేసి పిలిచారు కదండి. లేచాడు ఆయన, లేవలేదు కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మని మనం ప్రార్థన చేసేసరికి ఆయన అనుకున్నట్టు, నేను కదా వెళ్ళి తలుపు తీయాల్సింది, ఈవెంట్ లేస్తోంది అని చెప్పేసి, లేదు లేదు వెళ్ళడానికి వీలు లేదు అన్నట్టుగా అమ్మ చేతిని పట్టుకుని అలా ఒకసారి తన యొక్క శయ్య మీదకి లాక్కున్నట్ట. ఆమె అలా పడింది. పడిన తర్వాత ఈయనేం చేశాడు, పరమాత్మ ఎక్కడుంటాడు అని అంటే భక్తి జ్ఞానము ఇవి రెండు ఎక్కడైతే సమృద్ధిగా దొరుకుతాయో అక్కడ ఆయన విశ్రమిస్తాడు అని చెప్పేసి, ఆ భక్తి జ్ఞానము కలిగినటువంటి ఎవరైతే ఉంటారో ఆ వారి మీద ఈయనకి వ్యామోహం కలుగుతుంది అని అంటారు. నీళాతుంగ స్తనగిరితటి సుప్తముద్భోద్య కృష్ణం అని కదా మన పరాశర భట్టర్ వారు మనకి చెప్పినటువంటిది. ఆ నీలాదేవి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ రెండు వక్షాల మధ్యలో తలపెట్టి నిద్రపోతున్నా అంటే జ్ఞాన భక్తులను ప్రకోపించేటువంటి ఆ వక్షస్థలం మీద ఈయన అలా వెల్లికిలా పడుకున్నటువంటి ఆమె మీద ఈయన కూడా పడిపోయాట. ఆ వ్యామోహం చేత కాస్త నిద్రపట్టినటువంటి వాళ్ళలాగా అయిపోయాడనమాట. ఇప్పుడు స్వామి గదలడు, అమ్మ గదలదు, మరి ఎట్లా? అందుకని ఇద్దరిని కలిపి దీనిలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఈ వెల్టి పాసరాల్లో. నీలమ్మ సరే నన్ను పిలుస్తున్నారు కదా, నేను కదా వెళ్ళాలి, ముందే నన్ను పిలిచారు, నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు కనుక వాళ్ళు వచ్చి అక్కడ నుంచున్నారు, నేను వెళ్ళి తలుపు తీస్తానన్నట్టుగా స్వామి లేవబోతూ ఉంటే ఆమె కనుసైగలతో చేస్తోందిట. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్తావు, నువ్వు పడుకో అన్నట్టుగా అంటే స్వామి అలా కదలకుండా పడుకున్నట్టే. అది వీరు గమనించారట మన గోపికలు ఆ ప్రక్క నుంచి గమనించి అంటారు, ఏమమ్మా ఇది నీకు తగునా, ఇది నీ తత్వమా, పిల్లలమైనటువంటి వాళ్ళం మేము నీ వాకిట్లో కూర్చొని మేమందరం కూడా ఓహో కేకలు పెడుతున్నాం, అమ్మ రక్షించు, ఆ స్వామి రక్షించమని ప్రార్థన చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ ఆనందం గడుపుతారా, మీరు ఆనందంగా అనుభవిస్తుంటారా? మీరు లేచు, అసలు పిల్లలు లేనటువంటి పక్క ఏం పక్కమ్మా, పిల్లలు తొక్కనటువంటి పక్క నీకు ఎలా నిద్ర పట్టిస్తుంది నీకు, నువ్వు లేచినమని చెప్పేసి ప్రార్థన చేస్తారండి. అలా అది నీ స్వరూపానికి విరుద్ధం కదా అని ఇక్కడ చెప్తారనమాట. సృష్టికి ముందు కూడా పరమాత్మ ఒంటరిగా లేడట. ఎలా ఉన్నట్ట, లక్ష్మీ సహితుడై ఉన్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. శ్రీమన్నారాయణ తత్వం అనేటువంటి అవిభాజ్యము అని అంటారు. అవిభాజ్యము అంటే ఏంటి, విడదీయడానికి వీలు లేనటువంటిది అని. ఒక పువ్వు నుంచి దాని నుంచి వచ్చేటువంటి వాసన మనం వేరు చేయగలమా? అసలు అలాగే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుని మనం వేరు చేయగలమా? అలాగే స్త్రీ నుంచి నారాయణని వేరు చేయగలమా? లేదా నారాయణ నుంచి స్త్రీని మనం వేరు చేయగలమా? అంత శక్తివంతులమా? మనమేమన్నా రావణాసురులమా, లేకపోతే మనమేమన్నా శూర్పణకలమా? కాదు కదా. మనం కేవలం ఆయన ఆశ్రయించి ఆయనే ఉపాయమని ఆయనే ఫలాన్ని ఇవ్వాలని వచ్చినటువంటి వాళ్ళం కనుక అని అంటూ, ఏమయ్యా నువ్వు లేచి రాకపోయా కనీసం ఒక మాటనే చెప్పకూడదా అని అడుగుతుందమ్మా అండాడు తల్లి వేటి పాసులలో. కాబట్టి ఆయన సంకల్పం దీన్నంతటినీ కూడా సృజించాలి, లేదా ఈ సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు కదా. కాబట్టి ఇందుకే మనకి రక్షణ కారణం ఎవరు, నారాయణుడా లేదా శ్రీమన్నారాయణుడా లేకపోతే శ్రీనా అని అంటే శ్రీతో కూడినటువంటి నారాయణుడే అని నిష్కర్షగా చెప్తారనమాట. అందుకే మనం చేసేటువంటి సేవ, మనం చేసేటువంటి కైంకర్యం, మనం చేసేటువంటి ఏదైనా భజన, మనం చేసేటువంటి ఏదైనా కీర్తన, ఇవి ఎవరిని ఉద్దేశించి చేయాలట అనంటే స్వామిని అమ్మని ఉభయుల్ని మనం సేవించుకునే విధంగా, లక్ష్మీనారాయణుల్ని ఇద్దరిని మనం సేవించుకునే విధంగా మనం చేసేటువంటి కైంకర్యం ఉండాలి అని చెప్తారు. లక్ష్మణస్వామి అరణ్యవాసం చేస్తున్నట్టు మన రామచంద్రమూర్తి అమ్మ సీతమ్మలతో కలిసి లక్ష్మణ స్వామి కూడా వెళ్ళాడు కదండి అరణ్యవాసానికి. లక్ష్మణస్వామి మాట చెప్తాడట, ఏమని, భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషురంస్యతే అహం సర్వం కరిష్యామి అని అంటున్నాడు ఇక్కడ. ఓ రామ, మీరు సీతమ్మతో చేరి అదిగో ఈ పర్వత సానువుల్లో మీరు విహరిస్తూ ఉంటే నేను మీకు అన్ని సేవల్ని నేనే చేస్తూ ఉంటానయ్యా అని చెప్పేసి అడుగుతాడట రామచంద్రమూర్తిని. ఎవరు, మన లక్ష్మణస్వామి అని అంటున్నారు. వాళ్ళిద్దరూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు భార్యాభర్తలు కనుక. మరి ఈయన కూడా ఆనందాన్ని అనుభవించడం ఏమిటి అని అంటే దీనిలో ఉన్న స్వారస్యం ఏమిటిట,
వారిద్దరూ ఆనందాన్ని అనుభవిస్తున్న సందర్భంలో వారికి సేవలు చేస్తూ వారికి కలిగినటువంటి ఆనందాన్ని చూసి ఈయన ఆనందిస్తుంటాట. అలా మేము కూడా లక్ష్మణస్వామిలాగా మీకు దగ్గరే ఉండి మీకు సేవలు చేయాల్సినటువంటి వాళ్ళం కదమ్మా అని అంటూ ఈ వెండి పాసరంలో అమ్మని స్వామిని ఇద్దరిని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవాళ లేస్తారా లేవరా అనేది పాసరం లోపలికి వెళ్ళి చివరిలో ఒక మాట చెప్పుకుందాం. ఒకసారి మనం అందరం కూడా పాసరాన్ని పాడుకుందాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். குத்து விளக்கெரிய கோற்றுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குடல்ன பின்னை கொங்கை மேல் வைத்து கிடந்து மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயரடவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்தோமன்று தகவே லொரம்பாவாய். ఆండాళ్ దివ్య త్రిపుడిகளே శరణం. ఈ వెల్టి పాసరంలో అమ్మని కొలుపుతూ చెప్తున్నారు. మొదటి పాదంలో కుత్తు విళక్కెరియ కోచుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచసైనத்தின் మేలేరి. ఎలా ఉందిట వారి యొక్క ఆ శయ్యాగ్రహం ఎలా ఉందిట అంటే, కుత్తు విళక్కెరియ దీపపు గుత్తులు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో కోచుకాల్ కట్టిల్ మేల్ దంతాల చేత తయారు చేయబడినటువంటి ఏనుగు దంతాల చేత చేయబడినటువంటి ఒక పెద్ద మంచంట. ఆ మంచం ఎలా ఉందిట, చాలా మెత్తనైనటువంటి మంచంట. అలాంటి మంచం మీద కుత్తు విళక్కెరియ కోచుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచ సైనిత్తిన్ మేలేరి అని అంటున్నారు. చల్లదనాన్ని, మెత్తదనాన్ని, తెల్లదనాన్ని, ఎత్తుని, వెడల్పుని ఇచ్చేటువంటి ఆ పాన్పు మీద ఈమె శయనించింది శ్రీమన్నారాయణ అనేటువంటి శ్రీకృష్ణుడితో చేరి. ఎలా ఉందిటామా, కొత్తలారు పూంగుడలు నప్పిన్నాయి కొంగాయి మేల్ అని అంటారు. అంటే గుత్తులు గుత్తులుగా వికసిస్తూ ఉన్నటువంటి పూలని తన యొక్క తలలో ధరించినటువంటి అమ్మ. అలాంటి కేశపాశములు కలిగినటువంటి ఓ నీలాదేవి, అలాంటి నీలాదేవి యొక్క ఆ వక్షస్థలం మీద తన శరీరాన్ని ఆనుకొని పరున్నాడట స్వామి. ఆ వక్షస్థలం మీద అంటే నీలాదేవి యొక్క వక్షస్థలం మీద పడుకుని చేత ఆయనకు కలిగినటువంటి వ్యామోహం చేత ఈయన యొక్క వక్షస్థలం కూడా విశాలమైంది అని చెప్తారనమాట. అంటే విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఒక కృష్ణుడా. ఎందుకు వచ్చింది ఆ విశాలత అంటే, ఈయన ఆమె యొక్క వక్షస్థలం మీద పడుకున్నాడు కనుక, భక్తి జ్ఞానము కలిగినటువంటి విషయంలో స్వామి వ్యామోహపరుడు అవుతాడు కనుక తను అలా తన యొక్క వక్షస్థలాన్ని విశాలం చేసుకున్నాడు అని చెప్తున్నారు. అమ్మా, నువ్వు స్వామి ఇద్దరు కలిసి ఉన్నారని తెలిసింది, కానీ మీరు రాకపోయారు. ఏమయ్యా స్వామి, నువ్వన్నా ఒక్క మాటన్నా పలకద్దటయ్యా, నువ్వు ఒక్కసారి మమ్మల్ని పలకరించవయ్యా చాలు అని చెప్పేసి అని అడుగుతున్నారు. నువ్వు కృష్ణ, నువ్వు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవయ్యా. కృష్ణుడు లేవల, మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చారు. ఏం చెప్తాను, మైతడం కண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் తొయలడబట్టాయిగాన్. ఎందుకు లేవలేదుట కృష్ణుడు అని అంటే, ఆమె కింద పైన కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడు వెళ్ళి తలుపు దిద్దామనేటువంటి ధ్యాసతో ముందుకు వస్తా ఉన్నాడేమో. ఆ లేవబోతున్నటువంటి కృష్ణుడు చూసి ఒకసారి కనుచూపుతో ఆపేసిందిట. నువ్వు లేవడానికి వీల్లేదు, నువ్వు అలా ఉండు, ఎందుకంటే ఈమె భారం కదా, ఈమె వెళ్ళి కదా రక్షించాలి, వాళ్ళని ముందు ఆశ్రయించింది అమ్మని కదా అనే ఉద్దేశంతో వెళ్ళడానికి వెళ్ళలేదు అన్నట్టుగా ఒక మంత్రం వేసిందిట స్వామిని. ఆయన కనీసం నోట్లోంచి కూడా మాటలు తెరవటలేదుట. ఉన్ మైతనని పేర్పాడ. ఇక్కడ ఏమంటున్నారు, మైతడం కண்ணினாய், కాటుకను ధరించినటువంటి కన్నుల చేత, కాటుక ధరిస్తే కళ్ళు విశాలం అవుతాయిటండి. ఆ విశాలమైనటువంటి కన్నుల చేత నీవు మనాళనై, ఆ ఎవరిని చూస్తున్నావు నువ్వు, ఆ స్వామిని, నీ ప్రియుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని ఎంతసేపు చూస్తావమ్మా, ఎంతసేపు ఆయన లేవనీయకుండా ఉంటావు, ఇంత మాత్రం కూడా ఎడబాటును నువ్వు ఊహించలేవా, లేకపోతే ఇంత మాత్రం ఎడబాటును కూడా నువ్వు తట్టుకోలేవా అని అంటున్నారు. రామచంద్రమూర్తి అమ్మ సీతమ్మని 9 నెలలు ఎడబాటును వహించగలిగాడు, కానీ నువ్వు ఒక్క క్షణం కూడా నీ ప్రియుడిని వదిలి నువ్వు ఉండలేకపోతున్నావుటమ్మా నీలమ్మా అని అంటూ, ఏమాత్రం ఇది నీ స్వరూపానికి, నీ యొక్క స్వభావానికి కూడా తగింది కాదమ్మా, లేచి మేల్కొని మమ్మల్ని కృపచే అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఈవేళటి పాసరంలో ముందు అమ్మని, తదనంతరం స్వామిని, తర్వాత మళ్ళీ అమ్మని ప్రార్థన చేస్తారు ఈవేళటి పాసరంలో. దీంట్లో ఉన్న కొన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుత్తు విళక్కెరియ కోచుకాల్ కట్టిల్ మేల్ అని అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి దీపాలు ఎలాంటివిట, మనలాగా ఏకదీపాలు కాదు. మన ఇంటి దగ్గర మనం దీపారాధన చేసుకునేటప్పుడు దీపారాధన పొందికి 5 ముఖాలు ఉంటాయి కదండి.
ఏకముఖం ఉన్నవి కూడా ఉంటాయి, 2 ముఖాలు ఉన్నవి ఉండవు, కానీ ఏకముఖం ఉన్నది ఉంటుంది, లేదా 5 ముఖాలు ఉన్నట్టు ఉంటుంది. అంటే హారతులు ఇస్తారు, ద్విహారతిని త్రిహారతిని ఏవో ఇస్తారు. అవన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది ఏది అని అంటే 5 ముఖాలు కలిగినటువంటి దీపారాధన. ఆ 5 ముఖాలు కలిగినటువంటి దీపారాధనలో మనం కనుక దీపారాధన చేస్తే ఏం కలుగుతుందంటే భగవత్ సంబంధ జ్ఞానం కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది గుత్తి దీపాలు అని అంటారనమాట. ఆ దీపాలు ఎలా ఉంటాయంట, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండేటువంటి గుత్తి దీపాలు కలిగి దంతపు కోళ్లతో తయారు చేయబడినటువంటి ఆ శయ్య ఆ పక్క మీద పడుకొని ఉన్నటువంటి వాళ్ళు వీరు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అయితే ఏమిటండి ఈ 5 ముఖాలు ఉన్నటువంటి దీపం యొక్క విశేషాలు ఏమిటి అని అంటే, సాధారణంగా గోపికలకి చీకటి దాన్ని ఉంటారు వెలుతురన్న దీపాలన్నా కొంచెం బాధట. ఎందుకని, వాళ్ళు కలవాల్సింది ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని చీకట్లోనే కదా మళ్ళీ, ఎందుకంటే పెద్దలు చూస్తారు, వాళ్ళు వెళ్ళనివ్వరు కనుక. కానీ ఇక్కడ లోపల పడుకున్నటువంటి ఆమె నీలమ్మ ఏం చేస్తుంది, దీపాల వెలుగులో హాయిగా శయనిచ్చిందే. కాబట్టి దాన్ని చూసి వీళ్ళు అంటారనమాట, ఏమమ్మా నువ్వు నీ ఇప్పుడు దీపం అనేటువంటిది వెన్నెల అనేటువంటిది మాకు శత్రువులు లాంటి వారు, కానీ నువ్వు కృష్ణానుభవం నువ్వు అలాంటి వాటితోనే నువ్వు చేస్తున్నావే. ఆయన నువ్వు చేసేటప్పుడు ఆ కృష్ణానుభవం నువ్వు చేసేటప్పుడు మేము కూడా ఉండదుటమ్మా నీతో పాటు అని అంటున్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మణుడు సీతారాములతో ఆ వనవాసం చేసే కాలంలో వారికి సేవలు చేస్తూ ఏ విధంగా అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నారు, అలాగే మేము కూడా ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వాళ్ళం కదమ్మా అని అంటున్నారు ఇక్కడ. అంటే చెప్పేటప్పుడు గుత్తి దీపం వెలుగుచుండగా అని అంటున్నారు. అంటే గుత్తి లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఇక్కడ అంటే వెలిగేటువంటి దీపం అనే, లేదా వెలగని దీపం ఇంకోటి ఏమైనా ఉంటుందా అనేటువంటి మాట. ఆ దీపానికి ధర్మం ఏమిటి, అది వెలుగుతుంది, ఆ వెలుగులో మిగతా అన్నిటినీ మనం కూడా కనిపించేట్టుగా చేస్తుంది, తనను తాను ప్రకాశింపజేసుకొని ఇతర పదార్థాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటిది కదా అట్లాంటి దీపము అని అంటున్నారు. ఆ దీపమే ఏమిటి అంటే లక్ష్మీతత్వము అని చెప్తారు. పరమాత్మ యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసేది ఏమిటి అని అంటే లక్ష్మీతత్వమే కదా. అందుచేత ఏమంటారు, శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అని అంటూ అమ్మ రంగనాథ్యారిని ప్రార్థన చేస్తారు మన పరాశర భట్టర్ వాళ్ళు. ఇక్కడ ఆ శ్రీరంగం మొత్తాన్ని కూడా ప్రకాశింపజేసేది ఎవరు అని అంటే ఆ పైన ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపమే కదా. అంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వైభవం ఇక్కడ మనకున్నది అని తెలియజేసేటువంటిది అని అంటూ శ్రీరంగ హర్మితల మంగళ దీపరేఖం అని చెప్పేసి అమ్మకి పేరు. కాబట్టి అలాంటి మంగళ దీప రేఖ లాంటిది అని అంటూ లక్ష్మిని ఇక్కడ పోలుస్తారనమాట. శ్రీమన్నారాయణని యొక్క జ్ఞానాన్ని మనకి తెలియజేసేటువంటిదే దీపము అని పేరు దీనికి. దీనికి 5 ముఖాలు 5 ముఖాలు ఉండడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అని అంటే సత్ అసత్, ఉన్నది లేదు, ఉన్నది అని అంటే అస్తిత్వం, లేదు అని అంటే అనస్తిత్వం అనమాట. ఆ ఉన్నది అంటే భగవానుడు ఉన్నాడు అనేటువంటి తెలియజెప్పేటువంటిది ఏమిటి అని అంటే దీపము. కాబట్టి ఆ దీపంలో ఉన్నటువంటి విశేషాలు ఇవన్నీ మనకి దేనిలో చెప్తాయి అని అంటే, మనకి ప్రమాణమైనటువంటివి ఏమిటి అని అంటే వేదాలు అని అంటారు. వేదాలు అని అంటే ఏమిటి, పరమాత్మ యొక్క నిశ్వాసాలు. అంటే పరమాత్మ లోపలికి గాలి పీలుస్తారు కదండి, ఆ పీల్చి బయటికి పీల్చడమే నిశ్వాసనం. దాన్ని ఏమంటారంటే వేదము, వేద ప్రమాణమైనటువంటి విషయంగా చెప్తారనమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి తీసుకునేటువంటి ప్రమాణాలలో ప్రథమమైనటువంటిది ఏది అంటే వేదము అని అంటారు. వేదం తర్వాత ఉపబ్రహ్మణాలు అవన్నీ వస్తాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటి, శృతి అంటే వేదము, స్మృతి అంటే ఉపనిషత్తులు, ఇతిహాసము పురాణాలు, తర్వాత చివరిది ఆగమాలు. ఇవి 5: శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, చివరిది ఆగమాలు. ఈ 5టిలో చెప్పబడినటువంటి తత్వం ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క తత్వము. పరమాత్మయే రక్షకుడు, పరమాత్మయే సర్వస్వతంత్రుడు, పరమాత్మయే మనలందరినీ రక్షించేటువంటి వాడు. ఈ భావాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రమాణాలు ఏమిటి అని అంటే శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు. ఇవి ఎవరెవరి కోసం? శృతులు, వేదాలు. వేదాల్లో నేను చెప్పానురా మీరు చదువుకుంటారా అంటే మన వేదం చదువుకునేటువంటి శక్తి మనకి లేదు, దాన్ని తెలుసుకునే శక్తి మనకి లేదు. పోనీ దాని సారమైనటువంటి ఉపనిషత్తులు చెప్పానురా, ఉపనిషత్తులు తెలుసుకుంటారా అంటే వేదాలే కష్టంగా ఉంటే వేదాల సారం మొత్తం తీసి ఉపనిషత్తుల రూపంలో మనకు అందిస్తే దాన్ని మనం ఏం తెలుసుకోగలుగుతాం? పోనీ ఇవి 2 మీరు చేయలేరా? పోనీ ఇతిహాసాలు తెలుసుకోండి అన్నారట. ఇతిహాసాలు అంటే ఏమిటి? రామాయణ మహాభారతాలు. రామాయణ మహాభారతాల్లో చెప్పినటువంటి విషయం తెలుసుకోండి, అదే పరమాత్మ యొక్క తత్వాన్ని మీకు తెలియజేస్తుంది అని అన్నారు. అవన్నీ మేము ఎక్కడ వింటామండి, మాకు ఓపిక లేదు.
మరి నువ్వేం చేస్తావురా? పోనీ పురాణాలు ఏమన్నా వింటావా? 18 పురాణాలు ఇచ్చాట పరమాత్మ. అంటే ఎంత సులభతరం చేసుకుంటూ వచ్చాడో మనల్ని తరింపజేయడానికి పరమాత్మ ప్రమాణ రూపంలో అని అంటారనమాట. ఈ చివరికి ఏమొచ్చాయి? ఆగమాలు. ఆగమాలు అంటే దేన్ని తెలియజేస్తాయి? పరమాత్మని ఏ విధంగా మనం అర్చించాలో తెలియజేస్తాయి. పరమాత్మని ఏ విధంగా అర్చించాలో తెలియజేసేటువంటి ఆగమాల్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ మనకు ఆగమాల్లో 2, వైఖానసాగమం అని పాంచరాత్రాగమం అని ఒకటి ఉంటుంది. అలాగే శైవులు చేసేటువంటి ఆరాధన వేరే క్రమం, శైవ ఆరాధన వేరే ఉంటుంది, శైవాగమం అని అంటారు. అలాగే ఈ గ్రామ దేవతల్ని అలాంటి అమ్మవార్లని వాళ్ళని చేసేవాటి వేరే వేరే రకరకాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఆరాధన చేయడానికి ఉపయుక్తంగా విశేషాంశాలని మనకి ఇచ్చేది ఏమిటి అని అంటే ఆగమాలు అని అంటారు. కాబట్టి ఆగమాలలో కూడా చెప్పేటువంటి అంశం ఏమిటంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి ద్యోతకం చేస్తుంది కదా అని అంటున్నారు అనమాట. ఈ పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆ పరమాత్మ గురించి తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడా సాధన పరిచేట ఏమిటిది అంటే ఈ గుత్తి దీపమే అని అంటారు. దీని మూలంగా మనకి కలిగేటువంటి జ్ఞానమే శ్రీతత్వ నారాయణ తత్వాలు 2 కూడా భాషించేటట్లుగా చేస్తుంది అని చెప్తూ, తర్వాత వీళ్ళిద్దరూ సేనించినటువంటి దంతపు కోళ్ళు కలిగినటువంటి ప్రక్క అండి. ఆ మంచానికి ఎన్ని కోళ్ళు ఉంటాయండి? 4 కోళ్ళు ఉంటాయి. ఈ 4 కోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చాట కృష్ణ పరమాత్మ? జాగ్రత్తగా భద్రంగా పట్టుకొచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? మధుర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడు. ఎక్కడ మధుర? ఎందుకు వచ్చినాయి ఆయనకి దంతాలు, ఏనుగు దంతాలు ఎందుకు వచ్చినాయి? కువలయా పీడం అనేటువంటి ఏనుగుని సంహరించాడు కదా ఆయన. పెద్ద ఏనుగు మదగజం, బాగా మత్తు ఎక్కుందిట, దానికి తాగబోసాడట. దాన్ని వదిలేటే కంసుడు ఎవరి మీదకి? కృష్ణ పరమాత్మ మీదకి. ఆయన ముందు కాసేపు అటు ఇటు తొండం పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, అవి ఇవి చూశాడు. చూసిన తర్వాత ఇది కాస్త అది విజృంభించేసరికి ఈయన ఏం చేశాడు? దాన్ని తోక ఇలా పట్టుకొని గిర్ర తిప్పి గోడకేసి కొట్టాడు. దెబ్బకి చచ్చిన తర్వాత ఏం చేశాడు మరి? అది పెద్ద వీరకార్యం కదండి. ఎంతో చిన్న పిల్లవాడు, 12 ఏళ్ల పిల్లవాడు, పెద్ద ఏనుగు, ఆ ఏనుగుని చంపడం అంత గొప్ప పని చేశాడు కదా. చేసిన తర్వాత మరి దానికి గుర్తుగా ఏమన్నా ఉండాలి కదా అని చెప్పేసి దానికి ఉన్నటువంటి 4 కొమ్ములు ఉంటాయట ఆ కోలయపేయడానికి. ఆ 4 కొమ్ముల్ని భద్రంగా తెచ్చుకున్నాడు. ఎందుకు? తన యొక్క వీరత్వాన్ని చాటుకోవడం కోసం. ఎవరికి చూపించడానికి తన యొక్క వీరత్వం? అదిగో ఆ అమ్మ నీలమ్మకి చూపించడం కోసం అన్నమాట. నీలమ్మ ఈమెను పెళ్లి చేసుకోవాలంటే 2-3 షరతులు పెట్టింది. ఒకటేమిటి? నువ్వు మా దొడ్లో ఉన్న 7 ఎద్దులు, వాటిని నువ్వు కలిపి కట్టావనుకో నిన్ను చేసుకుంటానంది. సాహస కార్యాలు, ఇలాంటి సాహస కార్యాలు చేస్తే నేను చేసుకుంటానంది. ఇవి షరతులు. అందులో వాళ్ళందరూ కూడా యదువంశానికి చెందినటువంటి వాళ్ళు, గోపవంశానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. కానీ ఈయనేమో పుట్టిందేమో రాజవంశంలో పుట్టాడు, క్షత్రియ వంశంలో పుట్టాడు. కనుక ఆమెను పొందాలి అని అంటే అక్కడ వసుదేవుడి దగ్గర నుంచి వచ్చి ఎక్కడ చేరాడు? నందుడి దగ్గరికి చేరాడు. నందుడి దగ్గరికి చేరి తాను కూడా ఒక గోపకుడిలాగా, ఒక గొల్లవాడిలాగా పెరిగి తనకి సమానమైనటువంటి స్టేటస్ కలిగేటువంటి ఎవరు అంటే నప్పిన్న. ఆ నప్పిన్నని పెళ్లి చేసుకోవడం కోసం ఈయనన్ని కూడా ఇలాంటి సాహస కృత్యాలు చేస్తారు. దానికి గుర్తుగా ఏం చేశాట? ఈ 4 దంతాలు తెచ్చుకున్నట్ట. ఆ 4 దంతాలు అసలు ఎవరండి? ఈ కువలయాపీడం అంటే ఏమిటి అని అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ కువలయాపీడం అనేటువంటి మాటకి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. అసలు ఎక్కడ వీడు అని అంటే జరాసంధుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడి కొలువులో ఉండేదిట ఈ కువలయాపీడం అనేటువంటి ఏనుగు. వాడికి ఎలా వచ్చిందిట అంటే, సరే వాడికి ఎలాగో వచ్చింది, ఏనుగులతో పాటు అది వచ్చింది. ఒకసారి కంసుడు వచ్చాట. కంసుడు వచ్చినప్పుడు ఈ కువలయాపీడం ఏం చేసింది? అది అసలే మదగజం కదండి, అది మదజలం స్రవిస్తోంది. ఒక్కసారి ఆ గోల్సులన్నీ తెంపుకుంది, వచ్చి ఊరి మీద పడింది. ఊరి మీద పడితే దొరికిన వాళ్ళని, ఎదురుపడ్డ వాళ్ళందరినీ తొక్కి చంపేస్తారు. అది ఆ సమయంలో కంసుడు వచ్చాట ఎందుకో జరాసంధుడి దగ్గరికి. అప్పుడు కంసుడు మంచి బలంగా ఉన్నట్ట, మంచి శక్తివంతుడు. ఈవిడేం చేశాట? కంసుడు ఆ ఏనుగును లొంగ తీసుకొని దాన్ని కట్టిపడేశాట. అప్పుడు జరాసంధుడు ఈ కంసుడి యొక్క ఆ పరాక్రమాన్ని చూసినటువంటి వాడే, నాయనా నీ యొక్క పరాక్రమం చాలా గొప్పదిరా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, అస్థి ప్రాస్తి అని 2 కుమార్తెలట. ఆ 2 కుమార్తెల్ని ఇస్తూ ఆయనకి పెళ్లి చేసిన తర్వాత ఏమి ఇస్తారండి? కట్నం ఇస్తారు కదా. ఆ కట్నం కింద ఈ ఏనుగుని ఇచ్చాట. ఈ ఏనుగుని ఇస్తే ఆ కంసుడు ఆ ఏనుగుని తెచ్చుకున్నాడు. అదే కువలయాపీడము అని అంటారు. వాస్తవానికి ఈ ఆ కువలయాపీడం అదేమిటి అని అంటే, పూర్వజన్మలో ఆ కువలయాపీడం ఎవరు అని అంటే ఏకత, ద్విత, త్రిత అనేటువంటి 3 మహర్షులు ఉన్నారు. ఆ 3 మహర్షుల్లో త్రిత అనేటువంటి వాడు ఒక ఆయన. ఈయన ఒకసారి శ్రీరంగం వెళ్ళి పెరుమాళ యొక్క తిరణాలు చూద్దామని చెప్పి ఆయన యొక్క వైభవాన్ని చూద్దామని వెళ్ళారు. మరి శ్రీరంగం అంటే ఎంతమంది జనం ఉంటారండి, అసలు ఆ 7 ప్రాకారాలు పూర్తిగా ఆ జనాల చేత నిండిపడి, ఆ భక్తుల చేత
నింపబడి ఉంటాయి అనమాట. అసలు ఆయన యొక్క సేవలు సేవించుకోవాలి అంటే అద్భుతమైనటువంటి సేవలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి కనుక సేవించుకుంటే ఇది పెద్ద తిరణాలట అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? రాపత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న పగలపత్తు ఉత్సవాలు, మొత్తం 21 రోజులు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అనమాట. ఈ 21 ఉత్సవాల్లో నిన్న ముక్కోటి ఏకాదశి నుంచి ఒక 10 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆ జరిగేటప్పుడు త్రివేముడి దివ్య ప్రబంధాన్ని అక్కడ గానం చేస్తారు. అక్కడ రాత్రిపూట జరుగుతుంది అది. ఆ సేవించేటువంటి చాలా మంది భక్తులు వస్తారు. ఈయన కూడా వెళ్ళాట, ఈ త్రితుడు అనేటువంటి వాడు. ఈ వెళ్ళినప్పుడు ఆ సమూహంలో నాబట్టి వాడు కొంచెం బాగా బలంగా లావుగా ఉన్నాడు వాడు. ఆ వెళుతూ ఆ సేవించుకోవాలని తపంతో ఏం చేశాట, ఈ మునిని అలా తోసుకుంటూ వెళ్ళాట. ఆ తోసుకుంటూ వెళ్ళేసరికి ఆ ముని కాస్త కింద పడ్డాట. కింద పడేసరికి ఆయన కోపం వచ్చింది. ఏమిరా ఇది, ఏమిటి ఇలా తోసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏనుగు తోసుకున్నట్టు వెళ్తున్నావే, ఏనుగు తోసినట్టు తోస్తున్నావే నువ్వు అని చెప్పి కోపం వచ్చి ఏం చేశాట, నువ్వు మత్త మాతంగముక అని చెప్పి శపించేశాట. అప్పుడు ఏమైపోయాడు వీడు, మత్త మాతంగం అంటే మదం ఎక్కినటువంటి ఏనుగులాగా మారిపోయాట ఆ బ్రాహ్మడు, లేదా ఆ మందమతి అనేటువంటి వాడు. వాడే కువలయ పీడము. కు అంటే భూమి అని, వలయం అంటే మండలము, కువలయము అనంటే భూమండలము, ఆ పీడము అనంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని పీడించేది ఏమిటి అనంటే మనలో ఉన్నటువంటి అహంకారము అని అంటున్నారు అనమాట. ఈ అహంకారం ఎన్ని రకాలుగా ఉంటుందిట? 4 రకాలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అహంకారం ఏమిటో 4 రకాలు. కర్తృత్వాహంకారము అని అంటారు. రెండోది భోక్తృత్వాహంకారము అని అంటారు. మూడోది జ్ఞాతృత్వాహంకారము అని అంటారు. 4వది శేషత్వాహంకారము అని అంటారు. కర్తృత్వం, భోక్తృత్వం, జ్ఞాతృత్వం, శేషత్వం అనేటువంటివి 4. ఈ 4టిలో మనకి మనలో అహంకారం ఉండరాదు అని చెప్పి చెప్తారనమాట. ఏమిటి కర్తృత్వం? కర్తృత్వం అంటే ఏమిటండి? నేనే అన్నీ చేస్తున్నాను, పరమాత్మయే చేయిస్తున్నాడు అనేటువంటి భావన లేకుండా నేను చేస్తున్నాను అనేటువంటి భావన కలుగుండటం, దాన్ని ఏమంటారు? కర్తృత్వాహంకారం అని అంటారు. అది కూడదు. రెండోది భోక్తృత్వాహంకారం. నేనే పరమాత్మ యొక్క లేదా పరమాత్మ కాకుండా నేనే భగవద్ అనుభవజన్యమైనటువంటి జ్ఞానాన్ని నేనే పొందుతున్నాను, పరమాత్మ పొందిస్తున్నాడు అనేటువంటి భావన లేకపోవడం అనేటువంటిది భోక్తృత్వాభిమానం అహంకారం అని అంటారు అనమాట. మూడోది జ్ఞాతృత్వ అహంకారం. నేనే భగవాను గురించి తెలుసుకుంటున్నా, ప్రతి దాని ముందు నేనే తెలుసుకుంటున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నేనే చేస్తున్నాను, నేనే చేసేవన్నీ పరమాత్మకు చెందుతున్నాయి. ఇవి నేను అనేటువంటివి 4టికి కనుక చేర్చుకుంటూ పోతే చివరికి ఆ నేను అనేటువంటిదే మనల్ని పరమాత్మ నుంచి దూరం చేస్తుంది. కనుక ఈ జ్ఞాతృత్వ అహంకారం అని అంటారు. తర్వాత ఏమిటి? శేషత్వ అహంకారం. అంటే నేనే భగవంతుడికి చెందినటువంటి వాడిని, భగవానుడే నా సొత్తు అనుకుంటాడు తప్ప భగవానుడి సొత్తు మనం అని అనుకోవాలి. మనం ఆయన ఎలా చెప్తే అలా చేయాలి అని మనం కోరుకోవాలి. అంతే తప్ప నీ సొంత తెలివితేటలు పెట్టి నేను చేస్తున్నాను, నా చేత చేయబడుతుంది, నేనే తెలుసుకుంటున్నాను, నేనే అనుభవిస్తున్నాను అంటే దాన్ని నేననే పట్టుకుని వెళ్ళు అని అంటారు. ఈ అహంకారం అనేటువంటిది చీమకి ఉంటుందట, బ్రహ్మగారికి కూడా అహంకారం ఉంటుందట. కాబట్టి ఈ అహంకారాన్ని వదిలిన రోజు తప్ప పరమాత్మ భాషెళ్ళడు అని చెప్పి చెప్తారు. అది మన చేతి వల్ల అవుతుందా? మనం చేయగలుగుతామా? కాదు. ఎవరు చేయాలి? ఆ కువలయాపీడం అనేటువంటి అహంకారాన్ని స్వామి ఏ విధంగా అయితే దునిమాడో ఆయన యొక్క అనుగ్రహం చేతనే మన యొక్క అహంకారం పోవాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ దంతపు కోళ్ళ యొక్క విషయంగా చెప్తున్నారు. అంటే అహంకారము నశించినటువంటి అని ఇక్కడ అర్థం. ఆ శయ్య ఎలాంటిదిట? మెత్తన్న పంచసైనత్తిని మేలేరే అని అంటున్నారు. కాస్త ఎత్తుగా ఉంటుంది, అహంకార రహితమైనటువంటిదిట అది. కాబట్టి ఎవరు అహంకార రహితమైనటువంటి వాడి తర్వాత చివరిలో వస్తుంది. అక్కడికి వచ్చే సందర్భంలో ఆ పక్క యొక్క లక్షణాలు కూడా చెప్తున్నారు వారు. మన అమ్మ నీళ్ళమ్మ కృష్ణుడు పడుకున్నటువంటి ఆ పక్క, మనం కూడా అలాంటి పక్కన మనం చేరాలి అని మనం కోరుకోవాలంటే సాక్షాత్తు భగవానుడి వద్దకే మనం చేరాలి అనేటువంటి భావన. దాన్ని ఏమంటారంటే మెత్తన్న పంచసైనత్తిని మేలేరి, 5 లక్షణాలు కలిగినటువంటి మెత్తనైనటువంటి ఆ శయ్య. ఎలాంటి శయ్య అని అంటున్నారు ఇక్కడ. ఏమిట? ఆ 5 కూడా ఎత్తుగా ఉండాలి, మెత్తగా ఉండాలి, విశాలంగా ఉండాలి, సువాసన వెదజల్లుతూ ఉండాలి, వెచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఇవి 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి శయ్య అని అంటున్నారు. వేసంకాలంలో ఎలా ఉండాలి? చల్లగా ఉండాలట. శీతాకాలంలో ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలట. ఎప్పుడు పరిమాణాలను వెదజల్లుతూ ఉండాలట. తెల్లదనాన్ని కలిగి ఉండాలట, మెత్తదాన్ని కలిగి ఉండాలట, విస్తృతంగా ఉండాలట. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి శయ్య మీద శయనిస్తున్నారు అని చెప్తారు. ఈ 5 ఏమిటి అని అంటే అర్ధపంచక జ్ఞానము అని అంటారు. అర్ధపంచకం. ఈ అర్ధపంచకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుస్య ప్రత్యేగాత్మన, ప్రాప్త్యుపాయ ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధిచ అని అంటారు. ఇక్కడ 5 మాటలు.
వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయస్య మహాత్మనః వేద వేదాంత పారకాః. అంటే ఏంటి? ఈ సమస్తమైనటువంటి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా మనకి ప్రమాణాలుగా ఉంటే ఆ ప్రమాణాల నుంచి మనకు వచ్చేటువంటి వేద వేదాంత పారగలైనటువంటి మహాత్ములు, మనుషులు, మునులు వీళ్ళందరూ కూడా మనకి 5 విషయాలు చెప్పారు. ఏమిటి నువ్వు తెలుసుకోవాల్సినటువంటివి 5 విషయాలు నాయనా. ముందు ప్రాప్తస్య బ్రహ్మరూపం, అసలు భగవానుడంటే ఎవరు తెలుసుకో. ఆ తర్వాత ప్రాప్తుస్య ప్రత్యేగాత్మన, నీవు ఎవరు, నీ స్వరూపం ఏమిటి తెలుసుకో. తర్వాత మూడోది ఏమిటి? ప్రాప్తి ఉపాయం, ఆ భగవాను పొందడానికి నీకేమిటి ఉపాయము అనేది తెలుసుకో. ప్రాప్తం ఫలం ప్రాప్తే, నువ్వు పొందాల్సినటువంటి ఫలం ఏమిటో తెలుసుకో, ఉపేయ స్వరూపం. ఆ ఉపాయంతో పట్టుకుని ఉపేయాన్ని సాధించే క్రమంలో నీకు కలిగేటువంటి ఆటంకాలను తదా ప్రాప్తి విరోధిచ, ఆ నువ్వు చేసేటువంటి సాధనలో నీకు ఎదురయ్యేటువంటి వాటన్నిటినీ కూడా ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకోవడానికి నువ్వేం చేయాలో ఆలోచించు. తద్వారా నీకు పరబ్రహ్మ యొక్క వైభవం నీకు తెలిసి పరమాత్మని నువ్వు సేవించగలుగుతావు, పరమాత్మ నిన్ను దగ్గరికి చేర్చుకోగలుగుతాడు అని అంటే 5 విషయాలు. ఏమిటి 5 విషయాలు? స్వస్వరూపం నీవేంటి, పరస్వరూపం ఆయన ఏంటి, నువ్వు పొందాల్సిన ఫలమేంటి, నువ్వు పొందించేటువంటి సాధనమేంటి, ఆ సాధనం చేసే సందర్భంలో నీకు ఎదురయ్యేటువంటి విరోధాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే అని అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిదిట ఆ పంచశయనం అనేటువంటి పాన్పు అని అంటున్నారు అనమాట. కాబట్టి వీళ్ళు ఎక్కడ పడుకొని ఉన్నారు? అలాంటి పంచశయనం, అలాంటి జ్ఞానాన్ని వెదజల్లేటువంటిది అని చెప్పేసి చెప్తారనమాట మనకు పెద్దల ఆచార్యులు. అలా శయనించినటువంటి ఆ శయనం మీద శయనించినటువంటి అమ్మని చూసి మళ్ళీ వీరు ప్రార్థన చేస్తున్నారు. కొత్తలేరు పుంగుడలు నప్పిన్నాయి కొంగాయమే వైతెక్కడింది మలర్ మార్ఫా వాయిత్రవయమయ. గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నటువంటి పూలని ఆ కేశపాశాల్లో తురుముకున్నటువంటి నీలాదేవి యొక్క ఆ వక్షస్థలం మీద శయనించి నీ యొక్క ఆ వక్షస్థలాన్ని విశాలం చేసుకున్నటువంటి ఓ దేవా, ఓ ఒక్క మాటన్న పలకమేమయ్యా, నువ్వు కనీసం నువ్వు అక్కడి నుంచి లేచి రావద్దు, నువ్వు వచ్చి తలుపు తీయద్దు, పోనీ మమ్మల్ని తీయనియద్దు, మీరిద్దరు అక్కడ కలిసినారు కనుక మేము మిమ్మల్ని అలా కోరడం కూడా తప్పే, ఒక్క మాటన్న నువ్వు మాట్లాడచ్చు కదా. ఎలాంటి మాట మాట్లాడాలట, ఎలాంటి మాట మాట్లాడాలో అని అంటున్నారు. తిరుత్తేర్ వార్త అని అంటారు దీన్ని. అర్జునుడికి చివరిలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మా శుచ, నువ్వు దుఃఖించద్దురా అని చెప్తూ దాని ముందు ఒక శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని. అలాంటి మాట ఒక్క మాట నన్ను చెప్పవయా, నువ్వు లోపల నుంచి రాలేకపోయావు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఇక్కడ శ్రీదేవికి ఉండేటువంటి ఆ 2 స్థానాలు ఏమిటిట? జ్ఞానభక్తులు. అలాంటి జ్ఞానభక్తులు కలిగినటువంటి ఆమె యొక్క వక్షస్థలం మీద కేశపాసం అనేటువంటి భక్తి జనితమైనటువంటి వ్యామోహము అని అంటున్నారు. ఆమె పెట్టుకున్నటువంటి పూలు ఏమిటండి? ఆమె మొగ్గలు పెట్టుకుందిట. అలా పడుకున్న తర్వాత స్వామి యొక్క స్పర్శ చేత ఏమైనాయిట? అవి వికసించినాయిట. ఏమిటి ఆ ధరించినటువంటి ఆ పూలు ఏమిటి అని అంటే ఇదిగో ఈ జీవాత్మలు. ఈ జీవాత్మల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ యొక్క స్పర్శ చేత వికసింపజేస్తాయి. అంటే మనమందరూ కూడా స్వామి యొక్క లేదా పరమాత్మను పొందేటువంటి పరమాత్మ వైభవాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని మనకి కలగజేస్తుంది అమ్మ ఇలా పూలలాగా మనల్ని ధరించి అని చెప్తారు. అలా కాబట్టి మనం ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? అమ్మ యొక్క సంబంధాన్ని కలిగి ఉండాలి. అనన్య రాఘవేణ భాస్కరేణ యథా ప్రభాయద అని అంటారు. సూర్యుడితో కాంతిని ఏ విధంగా అయితే మనం వేరు చేయలేమో అలా రమ్మని చెప్పేసి అలా నిన్ను రమ్మనడం సాధ్యం కాదు కనుక మా శుచ అలాంటి ఏవైనా ఒక మాటలు చెప్పి మాకు ఇప్పటిదాకా కలిగినటువంటి తాపం అంతా తీరేలాగా చేయి స్వామి అని అంటే స్వామి మేల్కొనలేదు, ఆమె మేల్కొననియ్యలేదు అని చెప్తారు. మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మని ప్రార్థన చేస్తున్నారు. మా ఇత్తడం కన్నినాయ్ ఏవమ్మా, కాటుక చేత విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి దానా. ఇదివరకు పెట్టుకునేవారు లేండి, ఇప్పుడు అది లేదు. సహజంగా కాటుక పెట్టుకుంటే ఏమవుతాయంటే కళ్ళు కాస్త విశాలంగా కనిపిస్తాయి. అసలు కన్ను అని అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కన్ను. ఆ కన్నుకి కాటుక పెట్టడం ఏమిటి? మన సాంప్రదాయపరంగా చెప్పుకుంటే కాటుక అంటే అంజనము అని అంటారు కదండి. అదేమిటి? భక్తి. భక్తి అనేటువంటి కాటుకని ఆ జ్ఞానానికి కనుక మనకు తీర్చేటట్లయితే పరమాత్మ స్వరూపం మనకి భాషలుతుంది. వీళ్ళందరూ ఏం చేశారు? మేము కాటుక పెట్టుకోము అన్నారా లేదా? 2వ పాసరంలో అన్నారు మేము కాటుక పెట్టుకోము. మరి నువ్వేమో కాటుక పెట్టుకొని నువ్వేమో స్వామిని అనుభవిస్తున్నావు, నువ్వేమో స్వామిని అనుభవించాలి, మేమేమో కాటుక పెట్టుకోకుండా అదిగో నీ వాకిట్లో చేరి ఇలా అరుస్తూ కూర్చోవాలా? లేదమ్మా, నువ్వు పెట్టుకునేటువంటి ఆ కాటుక మాకు కాటుక పెట్టించేదిగా ఉండాలి. నీకు కలిగినటువంటి జ్ఞానభక్తుల్ని
మాకు ఇచ్చేటట్టుగా ఉండాలి. నీకు కలిగినటువంటి ఆ వైరాగ్యం వ్యామోహాన్ని మాకు కూడా కలిగేటట్టుగా చేసి మాకు పరమాత్మని అనుభవం కలిగేటట్టుగా చేయవలసినటువంటి దాని కదా అని అంటున్నారు. కాబట్టి ఆ కాటకి ఏమిట భక్తి అనేటువంటి సిద్ధాంజనము. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి కంటికి కనుక భక్తిని కనుక మనం తగిలిచ్చామనుకోండి, ఇంకేముంది, పరమాత్మ యొక్క వైభవం మనకి ద్యోతకం అవుతుంది అని అంటూ చెప్తారనమాట. ఇకపోతే తర్వాత చివరిలో మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ ఒక చివరి విషయంగా, ఉన్మనాలని ఎత్తనే పోదుం తొలవిటాయిగాడు అని అంటూ పరమాత్మ ఇక్కడ చెప్తూ, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయ అసితేక్షణ అని అంటారు. అటు శీలం గాని, వయస్సు గాని, వృత్తం గాని, అభిజన లక్షణాలు గాని రాఘవుడు అంటే పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుడికి తగినవి ఎవరిలో ఉన్నాయట ఇలాంటి గుణాలు అని అంటే అమ్మాయి అయినటువంటి సీతమ్మలో ఉన్నాయట. రామచంద్రమూర్తిని ఏమంటారండి, కమలముల రేకుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని ఆయనకు పేరు. మరి అమ్మ సీతమ్మకి ఏం పేరుట, అసితేక్షణ అని పేరు. నల్లని కలువ పూల వంటి కనులు కలిగినటువంటిదా అంటే ఆయన కనుల కంటే కూడా అమ్మ యొక్క కనులు చాలా అందమైనటువంటివి అని చెప్తారు. కనుకనే ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఆ జనక మహారాజు గారి యొక్క కొలువుకు వెళ్ళి అక్కడ శివధనుస్సుని భంగం చేసి వెళ్ళి అమ్మని గెలుచుకొని వచ్చాడు కదండి రామచంద్రమూర్తి. ఆ కళ్ళకి ఉండేటువంటి గొప్పదనం అలాంటిది అని చెప్తారనమాట. అసితేక్షణ అనడంత ఏమమ్మా, కాటుక కన్నులు కలిగినటువంటి దానా మేల్కొనవలసింది, నీ ఉన్మనాడనే ఎత్తనైపోతుంది తొలవిట్టాయిగా. ఒకసారి ఆ కన్నులతో గీటుతుంది, నువ్వు లేవద్దు, నువ్వు లేవడానికి వీల్లేదు, నువ్వు లేస్తే ఊరుకో అన్నట్టుగా ఏదో ఉంటుంది కదండి ఆ భాష. ఏదో వీళ్ళు గ్రహించారు. ఏమమ్మా, ఆయన సంకల్పమే నీ సంకల్పం కదా, నీ సంకల్పమే ఆయన సంకల్పం కదా, కాబట్టి మేమేం చేయాలి, మేము ఆయన్ని పొందే విధంగా మాకు సహకరించి నీ జ్ఞానము నీ భక్తి నాకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి కదా అమ్మా, లేచిరా ఎత్తనే ఎలం పిరువాతకెళ్ళాయాలు తత్వమండ్రు తెగవెండ్రు. ఒక్క క్షణమైనా సరే స్వామి యొక్క విరహాన్ని ఓర్వలేనటువంటి స్థితిలో ఉంటే అది నీ యొక్క స్వరూపానికి స్వభావానికి తగదమ్మా. లంకలో ఉన్నటువంటి దేవతా స్త్రీలు విరవడానికి ఎన్ని నెలలు పట్టింది, దేవతా స్త్రీలకి చెర విడవడానికి ఎన్ని నెలలు పట్టింది, 10 నెలలు కష్టపడితే గాని సీతమ్మ ఆ రావణాసురు సంహారం చేయించి వాళ్ళందరినీ విడిపించలేకపోయింది. అలాగా మమ్మల్ని కూడా విడిపించి స్వామి యొక్క దగ్గరికి చేర్చాల్సినట్టు. అసలు ఎంత వైభవం కలిగిందండి అమ్మ యొక్క పురుషకార వైభవం చెప్తారు. ఒక ఆమెట బుట్టలో ఏవో పెట్టుకుని వెళ్తోంది, కాస్త ఏవో అమ్ముకోవడానికి కాయలో పండ్లో పూలో ఏవో పెట్టుకుని వెళ్తోంది. ఆ వెళుతూ ఉండే సందర్భంలో కాస్త బరువు ఎక్కింది బుట్ట, కాస్త మొయ్యలేకపోయి కాస్త విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి అక్కడ ఒక అరుగు ఉంటే ఆ అరుగు మీద ఆ బుట్టను పెట్టిందిట. ఆ బుట్టను పెట్టి పాపం చేతులు నొప్పులు పుడతాయి కదండి, కాస్త అప్పటిదాకా పుట్టుకుందేమో, కాస్త ఈ 2 చేతులు ఇలా తేల్చుకొని కాస్త ఏదైనా చేతులు పడిన ఎలా అనుకుంటా ఇలా 2 చేతులు దగ్గరికి చేర్చింది. ఈ అదృష్టం ఏమిటో, ఈ 2 చేతులు ఎక్కడైతే ఇలా దగ్గరికి చేర్చిందో ఎదురుగా అమ్మవారి గుడి ఉందిట. ఎదురుగా ఎవరి గుడింది, అమ్మ లక్ష్మీదేవి యొక్క గుడి ఉందిట. అమ్మ నాకే ఈమె నమస్కారం పెడుతుంది కదా, నాకే ఈమె దండం పెడుతుంది కదా అని ఆనందపడిపోయిందిట. ఆనందపడిపోయి ఏం చేసిందిట, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మై చిదంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిదుచితం కృత మిత్యమదాంభ త్వం లజ్జసే కదయకోయముదార భావ అని అంటారు. ఏంటి అద్భుతం చూడండి. కేవలం అలా నమస్కారం పెట్టాలని పెట్టలేదుట ఆమె, కేవలం 2 చేతుల్ని దగ్గరికి జోడించి నమస్కరించిందిట. 2 చేతుల్ని అలా దగ్గరికి చేర్చిందిట. ఆ చేర్చినటువంటి 2 చేతుల్ని చూసి ఆహా నాకు ఈమె నమస్కారం చేస్తోంది అని ఆమెకి ఏం చేసిందిట, ఈ లోకంలో ఐశ్వర్యాన్నంతా ఇచ్చిందిట, పరలోకంలో ఐశ్వర్యాన్నంతా కూడా ఇచ్చిందిట. అలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దాని కదమ్మా నువ్వు, అంతా ఇచ్చి ఈమెకి నేనేం చేయలేకపోయానే, ఏం ఉపకారం చేయలేకపోయానే అని సిగ్గుపడుతుందిట అమ్మ. చూడండి ఎంత పరమాత్మ దగ్గరికి కూడా వచ్చి మనం స్తోత్రాలు గీత్రాలు ఏం చేయక్కర్లా, నీ మనసులో ఉన్నా లేకపోయినా ఎదురుగా వచ్చి 2 చేతులు అలా జోడించుకొని ఇలా నత శిరస్కులు అని అంటారు అనమాట. అంత తలకాయ వంచి ఆయన పాదాలు సేవిస్తూ ఉంటే ఎప్పుడైతే తలకాయ నువ్వు వంచావో, ఓహో వీడు ఇప్పటిదాకా ఉన్నటువంటి వాడు లొంగనటువంటి వాడు ఇవాళ నా దగ్గరికి వచ్చి నా ముందు తల వంచాడే, అందులో 2 చేతులు అంజలయతీతి అంజలి అని అంటారు. అంటే ఎదుటి వాడిని ద్రవింపజేసాడు. ఇప్పుడైనా అందరూ నమస్కారాలని ఒక చేత్తో పెడుతున్నారు నమస్కారాలు. ఇంకా నయం కొంతమంది ముద్దులు పెడుతున్నారు, ఆ నమస్కారాలు ఏమిటి అర్థం కాలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటామండి, ఇటు అనుకుంటుంటారు ఏమిటి అదేం నమస్కారం, దేవుడికి కనిపిస్తే అలా ఒంటి చేత్తో నమస్కారం పెట్టడం ఏంటి, అసలు ఒంటి చేత్తో నమస్కారం పెట్టనే కూడదుట. నమస్కారం పెట్టడం అంటే ఏంటి, ఇలా అంజలి బట్టి ఇలా తలకాయ ఉంచి ఈ హృదయంలో పరమాత్మ లోపల ఉన్నాడు, నీకు ఎదురుగా ఉన్నా లేకపోయినా ఇలా అంజలి బట్టి పరమాత్మకి భావన చేస్తూ అలా స్వామి యొక్క పాదాలను సేవించగలిగితే, ఇన్నాళ్ళు తల వంచిన వాడు నా దగ్గరికి వచ్చి తల వంచాడు రా,
అని కరిగిపోతాడట. ఈ ముద్ర చూడంగానే కరిగిపోతాడట స్వామి. కరిగిపోయి ఆయన ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. నువ్వు వెళ్ళి 10 రూపాయలు అడిగితే నువ్వు అలా వెళ్ళి నుంచొని ఇలా నమస్కారం పెట్టావేమో 1 కోటి రూపాయలు ఇస్తాడు వాడు. ఇవ్వగలిగే సమర్థుడు కదా ఆయన. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? పరమాత్మని చేరి పరమాత్మని సేవించుకొని అంతా నీదేనా, నేనెవరిని, నీవాడిని కదా అని ఒక్క మాట అంటే మన యోగక్షేమాలు చూసేటువంటి వాడు పరమాత్మ కదా. కనుక ఇక్కడ కూడా అమ్మ ఎంత ఉదార స్వభావం కలిగినటువంటిదో, అడిగిన వాడికి అడగిన వాడికి కూడా ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటిది. అంతా ఇచ్చేసి ఇంకేం ఇవ్వలేనిపోయానే అని బాధపడేటువంటిది. అలాంటి ఉదారత్వం కలిగినటువంటి అమ్మట. అమ్మ ఈవేళ పాసరంలో మేల్కొల్పారు, కానీ స్వామి అమ్మని మేల్కొన నీయలేదు. మరి మళ్ళీ రేపలుగా ఆపేసి వెళ్ళిపోతారా, వ్రతాన్ని ముగించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. మళ్ళీ రేపేం చేశారో రేపటి ఆపాసనలో మనం విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి అండాళ్ దివ్య త్రిపుడిగళే శరణ. ఏంటది?